బ్రో ఈ రోజు నేను క్రికెట్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రాప్ క్యాచ్ చూపిస్తాను. ఇది ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ టీముని భయపెడుతుంది. ఇది 2017 లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెకండ్ T20 మ్యాచ్ లో జరిగింది. సౌత్ ఆఫ్రికా 79 రన్స్ కి 3 వికెట్స్ లూజ్ అయింది. అప్పుడే డేవిడ్ మిల్లర్ గ్రీస్ కి వచ్చాడు. 0 రన్స్ పైన ఉన్నప్పుడు బాల్ తన గ్లౌజ్ కి టచ్ అయ్యి బ్యాక్ కి వెళ్ళింది. కానీ వికెట్ కీపర్ ముస్తఫిజుర్ రహీం క్యాచ్ ని డ్రాప్ చేశాడు. ఆ మూమెంట్ క్రికెట్ హిస్టరీని చేంజ్ చేసింది. తర్వాత డేవిడ్ మిల్లర్ బౌండరీస్ తో మాత్రమే డీల్ చేయడం స్టార్ట్ చేశాడు. బాల్ గ్రౌండ్ లో కొంచెం మాత్రమే టైం స్పెండ్ చేసి ఎయిర్ లో ఎక్కువ ఉండేది. 23 బాల్స్ లో మిల్లర్ తన 50 కంప్లీట్ చేశాడు. రియల్ సునామీ 19th ఓవర్ లో స్టార్ట్ అయింది. కానీ ముందుగా స్కోర్ బోర్డ్ చూడండి. సౌత్ ఆఫ్రికా 18 ఓవర్స్ లో 178 రన్స్ మీద ఉంది. మిల్లర్ 25 బాల్స్ లో 57 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. మొహమ్మద్ సైఫుద్దీన్ 19th ఓవర్ బౌలింగ్ కి వచ్చాడు. ఫస్ట్ బాల్ లో మిల్లర్ లాంగ్ ఆన్ మీద మ్యాసివ్ 6 క్లియర్ చేశాడు. సెకండ్ బాల్ డీప్ కవర్స్ కి ఇంకో 6 కొట్టాడు. సైఫుద్దీన్ థర్డ్ బాల్ లెగ్ సైడ్ యార్కర్ వేశాడు. కానీ మిల్లర్ దాన్ని కూడా 6 హిట్ చేశాడు. ఫోర్త్ బాల్ కూడా బౌండరీకి స్మాష్ చేశాడు. సైఫుద్దీన్ పైన ప్రెషర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫిఫ్త్ బాల్ లో మిల్లర్ ని కంట్రోల్ చేయడానికి వైడ్ గా వేయడానికి ట్రై చేశాడు. కానీ మిల్లర్ డీప్ మిడ్ వికెట్ కి 6 హిట్ చేశాడు. ఏబీ డివిలియర్స్ కూడా మిల్లర్ హిట్టింగ్ చూసి షాక్ అయ్యాడు. ఓవర్ లాస్ట్ బాల్ లో మిల్లర్ సింగిల్ తీసుకొని 88 రన్స్ కి రీచ్ అయ్యాడు. 20th ఓవర్ లో మిల్లర్ బ్యాలెన్స్ కోల్పోయిన డీప్ పాయింట్ కి 6 కొట్టాడు. ఫోర్త్ బాల్ లో కవర్ సైడ్ షాట్ ఆడి 2 రన్స్ తీసుకొని 35 బాల్స్ లో తన సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ ఆ టైంలో T20 హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ అదే. మిల్లర్ ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ వల్ల సౌత్ ఆఫ్రికా 20 ఓవర్స్ లో 224 రన్స్ కి ఫినిష్ అయింది.